అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని పౌలు చెప్పాడు. పౌలు అన్నాడు, నేను చేసిన ఈ అన్యాయము క్షమించండి అన్నాడు. సంఘమును క్షమాపణ కోరాడు. లేకపోతే పౌలు చేసిన అన్యాయం నిలిచి ఉండేది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని రాయబడి ఉంది. పౌలు సంఘమునకు, కొరింథు సంఘమునకు ఒక అన్యాయం చేశాడంట. ఆ అన్యాయం తనకు అర్థమైంది. ఆ అన్యాయాన్ని గుర్తు చేసుకొని, నేను మీకు ఈ అన్యాయం చేశాను, నన్ను క్షమించండి అని కోరాడు. మరి ఇప్పుడు నేను మిమ్మల్ని క్షమాపణ అడిగినప్పుడు మీరు నన్ను క్షమిస్తారా, క్షమించరా? అరే ఊరుకో శాలేమన్నా, నీ అంతటోటి మమ్మల్ని క్షమాపణ అడగాల, ఏం పర్లేదు పోన్నా అంటారు. క్షమిస్తారు కదా, రైట్. పౌలు అంతటి వాడు సంఘము ముందు క్షమాపణ అడిగాడు. సంఘం క్షమించింది. పౌలు కేసు కొట్టివేయబడింది. పౌలు చెప్పినట్టే నీతి కిరీటం పౌలుకు దక్కింది. ఓకే, క్షమాపణ అడగకపోతే అదే మగునో. పౌలు చెప్పినట్టే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు అన్న పాయింట్లోకి వెళ్ళిపోయేవాడేమో. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇంతగా ఆయన చేసిన ఆ గొప్ప అన్యాయం ఏంటి అనేది ఒకటి మనం మేజర్గా తీసుకుందాం. కాపరి అనేవాడు సంఘమునకు చేసే అన్యాయం ఏమిటి అనేది ఇప్పుడు మన టైటిల్ అన్నమాట. దేవునికి స్తోత్రం, అది టైటిల్. కాపరి అనేవాడు సంఘానికి న్యాయం చేస్తాడు, మేలు చేస్తాడు, క్షేమానికి ఉపయోగపడతాడు, సంఘాన్ని నడిపిస్తాడు, నిత్య జీవానికి సిద్ధపరుస్తాడు. కాపరి అనేవాడు, సేవకుడు అనేవాడు విశ్వాసులందరికీ మేలుకరమైన వాడే కానీ కీడుకరమైన వాడు కాదు కదా. కాపరి అన్యాయం చేస్తాడా, సేవకుడు అన్యాయం చేస్తాడా? చెయ్యడు అనేది మనకు తెలిసిన సంగతి. కానీ కాపర్లు కూడా కొన్ని అన్యాయాలు చేసే అవకాశం ఉందని పౌలు బట్టబయలు చేశాడు. కాపర్లు కూడా కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది, సేవకులు కూడా కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది అని పౌలు బట్టబయలు చేశాడు. అవునా, సేవకులు కూడా తప్పులు చేస్తారా? సేవకులు కూడా అన్యాయం? చెప్పయ్యా మహారాజా, తొందరగా చెప్పయ్యా అని మీ హృదయంలో ఆరాటం స్టార్ట్ అయి ఉంటుంది. చెబుతా, ఏం టెన్షన్ పడొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు వినలేదు కదా ఈ మాట. కాపరి అన్యాయం చేయటం ఏంది, సేవకుడు అన్యాయం చేయటం ఏందని, అది కూడా బైబిల్లో ఉందని గ్రహించలేదు కదూ. ఇప్పుడు నేను చూపించి మాట్లాడుతున్నా. ఇంతకీ పౌలు చేసిన ఆ అన్యాయం ఏమిటి, సేవకులు కాపర్లు చేసే అన్యాయం ఏమిటి? ఇంతకీ నేను కూడా మీకు చేసిన అన్యాయం ఒకటి ఉంది. ఏమిటది అంటే, దేవుని కొరకు ఇవ్వటం అనేది నేర్పకపోవటమే దైవజనుడు సంఘమునకు చేసే ఒక విధమైన అన్యాయము. దేవునిని ప్రేమించి దేవుని కొరకు దాతృత్వంతో త్యాగము చేయుట నేర్పకపోవటమే సంఘమునకు కాపరి చేసే అన్యాయము. దేవుడు ఏం చేశాడంటే, లోకములో ఉన్న ప్రజలను ఆయన రక్తం చేత విమోచించి ఒక సంఘముగా సమకూర్చి కాపర్లుగా మమ్మల్ని నిలబెట్టి, ఒరే బాబు, నా పిల్లలకు చాలా సంగతులు నేర్పాలి మీరు, ఇదిగో ఇది నేర్పండి, ఇది నేర్పండి, ఇది నేర్పండి, ఇలా నేర్పండి, ఇలా నేర్పండి అని అనేక సంగతులు మాకు నేర్పించి మేము మీకేం నేర్పాలో దైవజనులుగా మమ్మల్ని పిలిచి ఏర్పరిచి బాధ్యత అప్పజెప్పాడు. ఆయన అప్పజెప్పిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చాలి, ఇది మా పని. అయితే కొన్ని విషయాలు మేము నేర్పనందున దేవుని పనికి అన్యాయం జరుగుతుంది, సంఘమునకు కూడా అన్యాయం జరుగుతుంది. అందులో మొట్టమొదటిది చెప్పుకోదగ్గది, దేవునితో మీరు వ్యక్తిగతంగా కాంటాక్ట్ అవ్వకుండా ఒక వ్యక్తిగా నేను మిమ్మల్ని నాకు కనెక్ట్ చేసుకోవటం అనేది మొదటి దోషము, మొదటి అన్యాయము. మళ్ళీ ఒకసారి చెప్తా, దేవుడు విమోచించినటువంటి తన బిడ్డల్ని నా చేతికి అప్పగించాడు. ఎందుకు అప్పచెప్పాడు? నాకే కాదు, ప్రతి కాపరికి ఎందుకు అప్పచెప్తున్నాడు దేవుడు అంటే, ఆత్మలను ఆయనకు కనెక్ట్ చేయమని.
ఆత్మలను ఆయనకు కనెక్ట్ చేయమని. కానీ అలా కాకుండా ఆత్మల్ని ఒక కాపరి తనకు కనెక్ట్ చేసుకున్నాడు అనుకో, నేను నాకు కనెక్ట్ చేసుకున్నాను అనుకో మిమ్మల్ని, మీకు నేను అన్యాయము చేసినట్టే. ఎంతమందికి అర్థమైంది? ఏం చేసినట్టే? స్తోత్రం చెప్పండి పెద్దగా. నేనే కాదు, ఈ పని ఏ పాస్టర్ చేసినా అతను అన్యాయం చేసినట్టే. దైవజనుడా, దైవజనురాలా, నువ్వు ఏ ఊర్లో ఉన్నా, ఏ వాడలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ కోటలో ఉన్నా, ఏ పేటలో ఉన్నా, దేవుడు తన బిడ్డల్ని రక్తం చేత విమోచించి నీకు అప్పగించింది అందరినీ, ఆత్మలని తనకు కనెక్ట్ చేయమని. అంతేగాని మనుషుల్ని నీకు కనెక్ట్ చేసుకొని నువ్వు అవతార మూర్తిలాగా అవతారం ఎత్తి అందరికీ ఒక దేవుళ్ళలాగా బిల్డప్ ఇచ్చి ఓవర్ యాక్షన్ చేయమని కాదు. ఇది నాకు సకల సేవకులకు పాఠం. స్తోత్రం. గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి, ఏం పర్లా. ఎందుకో చెప్తా. దేవుని మనసు ఎలాంటిదంటే, మనలో ఎవరికి వాళ్ళని సపరేట్గా నిర్మించుకున్నాడు దేవుడు. అందరికీ అయ్యే ముక్కులు, అయ్యే కళ్ళు, అయ్యే చెవులు, అదే పుర్రె, అయ్యే ఎముకలు, అంతా లోపల నిర్మాణం అంతా అదే. అయినా సరే చూడండి, ఏ రెండు ఫేస్లు ఒకే రకంగా ఉండవు, ఏ రెండు ఫేస్లు ఒకే రకంగా ఉండవు. వేరియేషన్ ఉంటుంది, మార్పులు ఉంటాయి. ఎందుకు? ఎవరికి వాళ్ళని సపరేట్గా నిర్మించుకున్నాడు. అంటే ప్రతి వ్యక్తి విషయంలో ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు వ్యక్తిగతంగా ఎరుగును. అంటే మనందరినీ ఎవరికి వాళ్ళని పర్సనల్గా దేవుడు ఎరిగున్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఇంతమంది గుంపులో అసలు నన్ను దేవుడు గుర్తిస్తాడా అని. వెర్రి ముఖమా, నిన్ను గుర్తించకపోవటం ఏంది? మీ తాత తెలుసు, మీ ముత్తాత తెలుసు, మీ అయ్య తెలుసు, నువ్వు కూడా తెలుసు, నేను కూడా తెలుసు, అందరం తెలుసు. అది కూడా ఎలా? గుంపులో కాదు, వ్యక్తిగతంగా తెలుసు. మా అయ్య కూడా తెలుసు, మా తాత కూడా తెలుసు, మీ అయ్య తెలుసు, మా అయ్య తెలుసు. అది కూడా ఎలా తెలుసు? పర్సనల్గా తెలుసు. ఎంతమంది మనం నిర్మించబడ్డ మనందరం ఆయన చేతితో నిర్మించబడ్డ మనందరినీ కూడా దేవుడు వ్యక్తిగతంగా ఎరుగును. అది కూడా ఏ దశలో ఎరుగునో తెలుసా? తల్లి గర్భమందు నీవు నేను మనం పిండములుగా రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎరిగున్నాడు. కోట్ల మంది పురుషులున్నా తృప్తి చెందలా, నువ్వు కూడా కావాలనుకున్నాడు. నువ్వు నిర్మించబడ్డాక తృప్తి చెందాడు. కోట్ల మంది స్త్రీలున్నా తృప్తి చెందలా, నువ్వు కూడా కావాలనుకున్నాడు. నువ్వు నిర్మించబడ్డాక తృప్తి చెందాడు. ఇప్పుడు చెప్పండి అందరూ ఒక మాట, మనందరినీ దేవుడు గుంపులో ఎరుగున్నాడా, వ్యక్తిగతంగా ఎరుగున్నాడా? పెద్దగా చెప్పాలి. వ్యక్తిగతంగా అంటే పర్సనల్గా మనల్ని దేవుడు ఎరుగున్నాడు. మనల్ని అందరినీ ఆయన మానిటరింగ్ చేస్తూ ఉన్నాడు, అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచాయా? తల్లి గర్భంలో పిండంగా రూపింపబడ్డ దగ్గర నుంచి మనం ఇప్పటిదాకా మన ప్రతి మజిలీని కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. వ్యక్తిగతంగా పర్సనల్గా మనల్ని డీల్ చేస్తూ ఉన్నాడు ఆయన. బాగుంది. ఇక్కడ సమస్య ఏంటంటే, మనందరినీ దేవుడు వ్యక్తిగతంగా ఎరుగును, మనం కూడా దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి, కలుసుకోవాలి. మనం కూడా పర్సనల్గా దేవునితో వ్యవహరించాలి, నడుచుకోవాలనేది ఆయన కోరికే. నువ్వు దేవుణ్ణి కలుసుకోకుండా, నువ్వు దేవునితో పర్సనల్ కాంటాక్ట్ పెట్టుకోకుండా మధ్యలో ఈ పాస్టర్ అనేవాడు దూరాడు అనుకో, ఏమైతుంది? అర్థం కాలేదా? ఇది అర్థం కాకపోవటానికి ఏముంది? మధ్యలో ఈ సేవకుడు అనేవాడు దూరాడు అనుకో, అప్పుడు ఆయన ఏమంటాడు? రే దరిద్రుడా, ఏ అడ్డంకులు లేకుండా ఆమెని అతన్ని నాకు దగ్గర చేస్తావని నిన్ను సిద్ధపరిస్తే వానికి నాకు మధ్య నువ్వు దొరబడ్డావేమిరా? నువ్వు దూరావేంది? నా ప్లేస్ నువ్వు ఆక్యుపై చేస్తున్నావేంటి? దౌర్భాగ్యుడు అంటాడు. కాబట్టి కాపరి అనేవాడు
సంఘమునకు చేసే అన్యాయాలలో మొట్టమొదటిది, విశ్వాసి వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఏర్పరచుకోకుండా అన్నీ తానే అయినట్టు బిల్డప్ ఇవ్వటం, అన్నీ తానే అయినట్టు ప్రజలను తన తట్టు ఆకర్షించుకోవడానికి ప్రయత్నించటం సంఘమునకు ఒక విధమైనటువంటి అన్యాయం. నేను చెప్తున్నా, అలాగంటే మరి కాపర్ని లెక్క చేయొద్దా అంటే లేదు, గౌరవించాల్సిందే, ప్రేమించాల్సిందే, సన్మానించాల్సిందే. నీకు వాక్యోపదేశం చేసేవాడు మిక్కిలి సన్మానమునకు పాత్రుడని ఎంచమన్నాడు. ఇవన్నీ ఓకే, కానీ దేవుడి కంటే కాదు. దేవుని స్థానం దేవునిది. దేవుని తర్వాత దేవుణ్ణి నీకు దగ్గర చేసిన దైవజనుడు. అంతేగాని దేవుని స్థానం తీసుకెళ్ళి దైవజనుడికి ఇవ్వకూడదు కదా. కానీ కొంతమంది ఆ విధమైన రూట్లోకి వెళ్ళినందున సంఘమునకు అన్యాయం జరిగింది. సంఘమునకు ఇప్పుడు దైవజనుడే తప్ప దేవుడు పెద్దగా పట్టడు అనే భ్రష్ట స్థితికి సంఘము ఎన్నడూ దిగజారకూడదు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి విషయంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనందరం కూడా వ్యక్తిగతంగా ఆయన్ని కలుసుకోవాలని, ఆయన్ని తెలుసుకోవాలని, వ్యక్తిగతంగా మనం ఆయనతో కాంటాక్ట్ అవ్వాలని, ఆయనతో నడుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ మధ్యలో ఎవరిని పెట్టడానికి వీల్లేదు, ఏ తల్లిని పెట్టడానికి లేదు, ఏ తండ్రిని పెట్టడానికి వీల్లేదు. బాయ్, అర్థమైందా? పెద్దోడు చిన్నోడు, స్త్రీలు పురుషులు అందరూ వినండి. మనమందరము వ్యక్తిగతంగా దేవుణ్ణి కలుసుకోవాలి, అది ఆయన కోరికే. కాపరి అందినా అందకపోయినా, నాయకుడు ఉన్నా లేకపోయినా, మనమైతే చెడకుండునట్లు పడకుండునట్లు మనము దేవునితోనే నడవాలి, దేవునితోనే నడవాలి, దేవునితో నడవాలి. ఇది నేర్పాలి. కానీ ఈరోజు కొంతమంది పరిస్థితి చూస్తే ఎలా ఉందో తెలుసా? దేవుని సముఖంలోకి వచ్చి దేవుని సన్నిధిలో గోజాడకుండా, దేవుని సముఖంలోకి వచ్చి దేవుని సన్నిధిలో గోజాడకుండా నా కోసం ఎదురు చూసే వాళ్ళని చూశాను నేను. అంటే వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని మందిరానికి వచ్చారు, వాళ్ళు వ్యక్తిగతంగా దేవునితో కలుసుకోరు. వాళ్ళకి పాస్టర్ కావాలి, లేదా సేవకుడు కావాలి, లేదా కాపరి కావాలి. నేను అంటాను, ఆత్మీయ పిల్లతనం అది. ఎంతకాలం మీరు అలా పిల్లకాయలుగా ఉండగోరుతారు? మీరు ఎదగరా? వ్యక్తిగతంగా దేవునితో నడుచుకోవటాన్ని సాధన చేయరా? వ్యక్తిగతంగా మీరు దేవుడు మీరు కలిసి నడిచే అనుభవాల్లోకి రారా? మీరు పరిపూర్ణులు కారా? బతుకంతా పిల్లల్లాగానే ఉంటారా? పరిపూర్ణుడు అంటే అవయవ సౌష్ఠవం కలిగిన వాడు, అవయవాలన్నీ కూడా సరిగా ఉత్పత్తి అయిన వాడు, పెద్దవాడు, ఎదిగిన వాడిని పరిపూర్ణుడు అంటారు. యేసయ్య ఏం కోరాడు? మనల్ని పరిపూర్ణులుగా ఉండాలని కోరాడు, కానీ పిల్లకాయల్లాగా ఉండాలని కోరలేదు. ఈ తరము వారిని దేంతో పోల్తును? సంత వీధులలో పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలున్నారన్నాడు యేసయ్య. సంవత్సరాలు గడిచే కొద్దీ ఎవరో నీ వెనక ఉండాలి, ఎవరో పుషప్ చేయాలి, ఎవరో నిన్ను ప్రోత్సహించాలి, ఎవరో నిన్ను భక్తికి రేపాలి, ఎవరో నిన్ను నడపాలి, లేకపోతే నువ్వు కదలవు, నువ్వు ముందుకెళ్ళవు, నువ్వు ఎదగవు, వదగవు అనే దౌర్భాగ్య స్థితిలో చాలామంది ఉన్నారు. ఎంతకాలం? ఎన్ని సంవత్సరాలు? నీ జీవితం అంతా అంతేనా? ఒక దశలో ఆత్మీయ నాయకుడు, లేకపోతే ఆత్మీయులు, ఒక దశలో ఆత్మీయ పసితనంలో నువ్వు ఎదుగుదలలోకి వచ్చే కొద్దీ వీళ్ళని గౌరవించాలి, కాదని నేను అనట్లేదు, కానీ నువ్వు ఎక్కువగా దేవునికి దగ్గర అవ్వాలి. అర్థమైతే గట్టి కొట్టు. ఎవరికి దగ్గర అవ్వాలి? ఎవరితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవాలి? అది. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా దేవుడు వారితో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా వారితో దేవుడు వ్యవహరించాలని కోరుతున్నాడు. ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా దర్శనమిచ్చి వాళ్ళని బలపరిచి తన కొరకు వారిని రేపాలని దేవుడు ఆశపడుతున్నాడు. సేవకుల బాధ్యత ఎంతవరకు అంటే తమకు అప్పగింపబడిన మందను దేవునికి లింక్ చేసేంత వరకు. నేను గమనిస్తూ ఉన్నాను,
జూనియర్స్ కొత్త వాళ్ళు క్యూలో నిలబడ్డారంటే అర్థం ఉంది. సీనియర్స్ మోకాళ్ళుని ప్రార్థన చేసి దైవస్వరం వినగలిగే అంతస్తుకు ఉండాల్సిన వాళ్ళు ప్రార్థన చేసి రోగుల మీద చేతులుంచినప్పుడు ప్రజలకు స్వస్థత కలగాల్సినటువంటి అంతస్తులో ఉండాల్సిన వాళ్ళు గుంపులో గ్లోరీ లాగా వచ్చి వాళ్ళు కూడా క్యూలో నిలబడి నా నెత్తిన కూడా చేయబెట్టన్నా అన్న స్థితికి ఉంటే అది నాకు బాధ. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ నీ గుండె చెదిరితే, నీకు ఏదైనా సమస్య ఉంటే, నువ్వు ఏదైనా బలహీనపడి ఉంటే, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకునే పరిస్థితి కూడా లేకపోతే, నువ్వు నన్ను ఆశ్రయించటం, నేను నీ పక్షంగా దేవుని వేడుకోవటం, నీ మీద చేతులు ఉంచటం సబబు. కానీ నీ మెట్టు ఎలాంటిదంటే, నువ్వు 10 మందికి ఉపదేశం చేసి, 10 మంది కోసం ప్రార్థన చేసి, 10 మందిని బలపరిచి, ఒక గుంపుని క్రీస్తు కొరకు కట్టగలిగేంత ఆత్మీయ అంతస్తుకు దేవుడు నిన్ను ఎదిగించాడు. ఆ మెట్టుకు ఎదిగి కూడా నువ్వు సంవత్సరాలు గడిచి కూడా ఇంకా నువ్వు చిన్న బిడ్డలాగా ప్రవర్తించడం అనేది ఒక కాపరిగా నాకు బాధ, నా దేవుడికి కూడా బాధ. ప్రార్థన తోటకి వెళ్తామా? నేను కనబడనంత వరకే మన వాళ్ళకి భారం. తోటలో పొర్రపాటున నేను కనపడ్డానా, వాళ్ళు అసలు తోటకి ఎందుకు వచ్చారో, ఏ అనుభవం కోసం వచ్చారో దాన్ని వాగులో కలిపేస్తారు. ఇక నేను వచ్చిన దాకా అది ఎన్ని గంటలైనా సరే నిలబడే ఉంటారు, వరద బాధితుల్లాగా. వెర్రి మొఖాలు గదు. అసలు ఎందుకు వచ్చావు ప్రార్థన తోటకు? నువ్వు ఎవరిని కలుసుకుందామని వచ్చావు? శాలేమన్న ఉంటాడని వచ్చావా? శాలేమన్న దర్శిస్తాడని వచ్చావా? ఎవరి కోసం వచ్చా? దేవుని కోసం వచ్చావు. దేవుని కోసం వచ్చినప్పుడు దేవునితో కూర్చో. శాలేమన్న వస్తే అంత, రాకపోతే అంత. నువ్వు దేవుని కోసం వచ్చినప్పుడు దేవుడు గొప్ప, శాలేమన్న గొప్ప? నాకు అనిపించింది, నన్ను చూసి ప్రార్థనలోంచి లేచి వచ్చిన మనిషి నా కంటబడితే లాగి పీకితే గిర్రం తిరుగుతారన్న కోపం వచ్చింది. అంత కోపం వచ్చింది అన్నమాట. తప్పు కదా. నేను ఎక్కువ, యేసయ్య ఎక్కువ? మరి నన్ను చూసి నువ్వు ఎట్లా ఆయన పక్కన పెట్టొస్తా? మళ్ళీ ఏం డైలాగ్ తెలుసు? యేసయ్య నిన్ను పంపించాడు అన్నయ్య. వయమ్మో, యేసయ్యే నిన్ను పంపించాడు అన్నయ్య. యేసయ్య నన్ను పంపించి నిన్ను ప్రార్థన నుంచి లే 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 అని పంపించాడా? ఒకవేళ ఇదే అలవాటు కొనసాగితే నేను మీకు అన్యాయం చేసిన వాడిని అవుతా. అది తప్పు బిడ్డ, అది తప్పు. ఒకవేళ నువ్వు జీవితం అంతా అలానే అలవాటు పడిపోతే నువ్వు ఆత్మీయ పసికూనలాగే నీ బతుకంతా తెల్లార్చుకుంటావు. నా కోరిక కానీ, నా తండ్రి కోరిక కానీ అది కాదు. నువ్వు ఎదగాలి, ఆత్మీయ పరిపక్వత పొందాలి. నువ్వు ఆత్మలను బలపరిచే తల్లివి కావాలి, ఆత్మీయ తల్లివి కావాలి, ఆత్మీయ తండ్రివి కావాలి. నువ్వు నా కోసమో, మరో దైవజనుడి కోసమో, మరో స్వస్థత ప్రార్థన చేసే వాళ్ళ కోసమో, మరో స్వస్థత కూటం కోసమో ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండొద్దు. సమస్యని దేవుని పాదాలు పట్టుకొని వ్యక్తిగతంగా నువ్వు డీల్ చేసుకునే మెట్టుకు నువ్వు ఎదగాలి. సంఘమా, ఇది నువ్వు నేర్చుకోవాలి. నిజంగా అర్థమైందా? అర్థం కాలేదా? ఎంతమందికి అర్థమైంది? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడా? కాదుగా. మనందరినీ ఆయన వ్యక్తిగతంగా ఎరుగున్నాడు. మనం కూడా ఆయన వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలని ఆశపడుతున్నాడు. మా పిల్లల కోసం ప్రార్థన చేశా, ఇప్పుడు కూడా చేస్తున్నా. తండ్రి, నా బిడ్డలు నన్ను బట్టి నిన్ను తెలుసుకోవటం వేరు, వాళ్ళు వ్యక్తిగతంగా నీ కార్యాలు చూసి నిన్ను కలుసుకోవటం వేరు, నీకు కనెక్ట్ అవ్వటం వేరు. నన్ను బట్టి ఒకవేళ నీకు దగ్గర అయితే, నేనున్నంత వరకు వాళ్ళ విశ్వాసయాత్ర నడిచిద్ది. ఒకవేళ నేను లేకపోతే వాళ్ళు బలహీనపడే అవకాశం ఉంటుంది. అలా కాదు. నా పిల్లలు వ్యక్తిగతంగా నిన్ను కలుసుకోవాలి, నా పిల్లలు వ్యక్తిగతంగా నీతో కాంటాక్ట్ అవ్వాలి. నా బిడ్డల్ని నువ్వు కలుసుకో తండ్రి, నా బిడ్డల్ని నువ్వు ఆకర్షించుకో అని నా కడుపున పుట్టిన బిడ్డల కోసం ప్రార్థన చేస్తా. ఆత్మీయంగా మీకోసం కూడా అదే ప్రార్థన చేస్తా. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? వాళ్ళని నువ్వు కలుసుకోయ్యా,
నిన్ను వాళ్ళు వ్యక్తిగతంగా ఎరుగుండేటట్టు సహాయం చేయి. ఇప్పుడు మీలో ప్రతి ఒక్కరూ చెప్పగలగాలి, దేవుడు నా స్నేహితుడు. మీలో ఎంతమంది చెప్తారు, దేవుడు నా స్నేహితుడు, నేను రోజు ఆయనతో స్నేహం చేస్తాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇన్ని మాటలు చెప్పినా ఇంకా చేతులు ఎందుకు ఎత్తరు? స్నేహం చేయకపోయినా సరే ఎత్తుతారు, లేకపోతే ఇడు తిట్టిసేస్తాడు ఎందుకు వచ్చిన గొడవ అని. దేవునికి స్తోత్రం. నిజంగానే స్నేహితుడా? ఎంతమంది యథార్థంగా చెప్తారు చెప్పండి? నిజంగా దేవుడితో స్నేహం చేస్తున్నారా? శాలేమన్నా మీకు అందినా అందకపోయినా, కలుసుకున్నా కలుసుకోకపోయినా మీరు దేవునితో వ్యక్తిగత సహవాసంలో వర్ధిల్లుతున్నారా? ప్రతిరోజు దేవునితో మాట్లాడుకునే అనుభవం నీకుందా? ప్రతిరోజు దేవునితో నడిచే అనుభవం నీకుందా? నువ్వు పని చేసే స్థలంలో ఉన్నా, వ్యాపారం చేసే స్థలంలో ఉన్నా, ఇంట్లో పనిలో ఉన్నా, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో ఎక్కడున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవునికి నీకు సత్సంబంధాలు ఉన్నాయా? లైన్ కట్ అయిపోయిందా? ఎంతమందికి నిజంగా అనుభవం ఉంది? ఒకవేళ లేకపోతే తమ్ముడు, ఇక నుంచి అలవాటు చేసుకో. అది ఉత్తమం, అది ఉత్తమం. నువ్వు మామూలుగా ఒకవేళ ఆ రూట్లోకి రాలేదనుకో, కృపగల దేవుడు ఒక పని చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఏకాకిని చేస్తాడు. ఆ గతి నీకు అవసరమా? నువ్వు మామూలుగా అందుబాటులోకి రావటం లేదనుకో, తడవకి ఎవరినో ఒకళ్ళని అడ్డం పెడుతున్నావు అనుకో, ఇక అడ్డం పెట్టడానికి ఎవడు లేకుండా ఏకాకిని చేస్తాడు. ఎందుకంటే నన్ను అట్ట చేశాడు. దేవునికి స్తోత్రం. శుభ్రంగా అసలు ఎవరు అందుబాటులో లేకుండా ఏకాకిలాగా తీసుకొచ్చి ఒంటరిగా నిలబెట్టి భక్తి సాధన చేయించి ఈ రోజు వరకు ఆయన కృపతో నిలబెట్టాడు ఆయన. నువ్వు ఏ బ్రిడ్జిని ఆధారం చేసుకున్నా ఆ బ్రిడ్జిలన్నీ కూల్చేస్తాడు ఆయన. ఇక చివరికి ఎవ్వరు నీకు ఆధారం కారు. ఏకాకి జీవితం భక్తులకి అలా తీసుకొచ్చి అలా నేర్పాడు. పౌలుని అరేబియా దేశం తీసుకెళ్ళాడు. యోహానుని పద్మసు ద్వీపమున ఏకాకిని చేశాడు. అవునా? ఏలియాని అరణ్యపు అనుభవంలో తీసుకెళ్ళాడు. బాప్తిస్మిచ్చు యోహానును కూడా అరణ్యపు అనుభవంలో తీసుకెళ్ళాడు. యేసయ్య కూడా ఏకాంత అనుభవం, ఒంటరి అనుభవం జీవించాల్సి వచ్చింది అరణ్యంలో. ఇదంతా ఏం చెప్తుంది? మనందరం వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి. ఆయన, నువ్వు ఆయన. చెప్పు, నేను నా ప్రభు, నా ప్రభు నేను. ఇప్పుడు మీరే చెప్పుకోండి. అబ్బాయి అందరు చెప్పండి, శత్రు కాదు, చెప్పండి, సీరియస్ చెప్పండి. నేను నా ప్రభు, నా ప్రభు నేను. ఆయన నా స్నేహితుడు. చెప్పు, ఆయన నా స్నేహితుడు, ఆయన నా నాయకుడు, ఆయన నా సలహాదారు, ఆయన నా ఆలోచనకర్త, ఆయన నా ప్రాణప్రియుడు. ఆయనేనా? శాలేమన్నా? శాలేమన్నా అంటే పోతావు పాతాళానికి. ఆయన ఎవరాయన? ఆయన నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే.
భవనం